Hi friends, good morning. This is Gouds Arithmetic Service from Anantapur. మనము ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 మార్చ్ 30th 2016లో షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ని మనము డిస్కస్ చేస్తున్నామండి. ఇది పార్ట్ 2. ఆల్రెడీ మనము పార్ట్ 1 ఇంతకుముందు డిస్కస్ చేసాం. అయితే ఈ డిస్కషన్లో ఒక కొత్తదనం ఉంది, గమనించవచ్చు. బోర్డు లేకుండా ఓన్లీ క్వశ్చన్ని చూస్తూ మనం ఏ విధంగా సమాధానం గుర్తించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో ఇలా ఉండదండి. అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మనం సొల్యూషన్ చేస్తాం. కానీ ఈ పేపర్లో ఎక్కడే కానీ మనం సొల్యూషన్ చేయలేదు. కొద్దిగా మొదట్లో ఇబ్బంది అనిపించవచ్చు, ఆల్రెడీ చెప్పాను. కానీ ఖచ్చితంగా ఏ పాయింట్ అయితే చెప్తున్నానో దాని ద్వారా మీరు పేపరు పెన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే ఒక ట్రై చేయండి. ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ మీదే ఆన్సర్ చాలా సింపుల్గా మనకి ఉన్న బేసిక్ నాలెడ్జ్తోనే మనం ఆన్సర్స్ ఏ విధంగా చెప్పచ్చా అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ మనం కోచింగ్ తీసుకొని దానికి షార్ట్ కట్ అలా కాకుండా రెగ్యులర్గా మనకున్న కొంతపాటి నాలెడ్జ్తోనే సక్సెస్ఫుల్గా క్వశ్చన్ ఏ విధంగా చేయొచ్చు అది గమనించాలి. ముఖ్యంగా మనం చెప్పే దాంట్లో షార్ట్ కట్స్ కాదండి, అవి జనరల్గా అక్కడ ఉన్న డేటాకి ఆ సందర్భంగా అక్కడ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి చాలా సింపుల్గా ఈ విధంగా చెప్పచ్చు. ఈ ఆలోచించడం వల్ల మనకి తెలియని క్వశ్చను టఫ్గా ఉన్నప్పటికీ చాలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంది. లేదంటే ప్రతిదీ పేపర్ పెన్నుతోనే అది చేసి ఇది చేసి అంతా కొంత టైం లాస్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏం చెప్తే ఆ విధంగా ఆప్షన్ని కనెక్ట్ అయ్యి మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. సో మెయిన్ టైం సేవ్ చేయడానికి, అది ఎంతన్నా అది ఈజీనా డిఫికల్టా అని కాకుండా ఎంతో కొంత బెటర్గా చేయాలి కాదు, అక్కడ ఉన్న ఆప్షన్స్ ఆ డేటా మీద క్వశ్చన్ మీద ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించాలి. తర్వాత ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మీకు మొత్తం పీడిఎఫ్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ టోటల్గా ఈ వీడియో మీకు సెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 24 hours తర్వాత ఉంటుందండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గమనించాలి. వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత 24 hours తర్వాత మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది. దాని ద్వారా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఇది మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ డిఐలో మనకి రైల్వే ఎగ్జామ్స్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి 3 marks ఉంటుందండి. చాలా ఈజీగా 3 marksని మనము కవర్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అయిపోయినప్పటికీ ఈ డిఐ అనేది ఆల్మోస్ట్ చాలా ఈజీగానే చేయొచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పాం. టేబుల్స్ అని, తర్వాత లైన్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్స్, తర్వాత పై చార్ట్స్. ఇప్పుడు ఉండేది పై చార్టే చూడండి. ఓకే, సరే. ఈ పై చార్ట్లో ఒకటి గమనించండి. పై చార్ట్లో ఫస్ట్ ఆ టైటిల్లో గమనించండి. ఇక్కడ లైబ్రరీలో వివిధ రకాల బుక్స్ ఇచ్చాడండి. అయితే ఆ బుక్స్ యొక్క సంఖ్య నంబర్ ఇవ్వలేదు. ఏ బుక్స్ ఎన్ని అని చెప్పకుండా ఏ బుక్స్ ఎంత పర్సంటేజ్లో ఉంది అంటున్నాడు. సో ఇది గమనించాలి. మీకు రకరకాల బుక్స్ ఉన్నాయి చూడండి. అక్కడ అందులో ఏది ఎంత పర్సంటేజ్ అని మనకి ఇచ్చాడు. ఫ్రిక్షన్ బుక్స్ 35%, నాన్ ఫ్రిక్షన్ 30%. ఈ విధంగా అన్నీ మీరు గమనించవచ్చండి. ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రము పై చార్ట్ ఇన్సైడ్ లేదు, ప్రింట్ బయట అవుట్ సైడ్ అయింది చూడండి. అది మనకి 5% ఉంది. అక్కడ లోపల ఇన్సైడ్ అది ప్రింట్ కాలేదు. ఎనీవే దాని అవుట్ సైడ్ ఉంది. ఓకే, సో జనరల్గా టోటల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ అనేది అక్కడ నంబర్ ఇవ్వలేదు. అది ఇంపార్టెన్స్ చూడండి. జనరల్గా పై చార్ట్ ఇచ్చేటప్పుడు టోటల్ వాల్యూ ఇస్తాడు. అవి బుక్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. మరి ఇవ్వకపోతే ఏ బుక్స్ ఎన్ని అని కనుక్కోవాలంటే ఆ నంబరు క్వశ్చన్లో అన్నా ఇస్తాడు, ఏదైనా అజ్యూమ్ చేసుకొని. కాబట్టి మనం ప్రతి క్వశ్చన్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని అక్కడ ఉన్న పర్సంటేజ్ని కనెక్ట్ చేస్తూ క్వశ్చన్ చెప్పడమే. జనరల్గా పర్సంటేజ్ అన్నప్పుడు చూడండి, పై చార్టు 2 రకాలుగా ఉంటుంది. పర్సంటేజ్లో ఉండొచ్చు, డిగ్రీస్లో ఉండొచ్చు. ఇప్పుడైతే ఇది స్పష్టంగా కనిపిస్తుంది మనకి పర్సంటేజ్ అన్నప్పుడు డెఫినెట్గా టోటల్ వాల్యూ ఎంత అయినప్పటికీ టోటల్ పర్సంటేజ్ 100కి ఈక్వల్గా ఉంటుంది.
అన్నీ యాడ్ చేయండి, 100% డెఫినెట్గా ఉంటుంది. యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం టోటల్ 100% ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్యాలిక్యులేషన్ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, టాప్లో జర్నల్స్ 10% అని ఉంది. టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, 10% ఉంది. ఒకవేళ 10% ఇవ్వలేదనుకోండి, అక్కడ ఆ 10% మనమే గుర్తించాలి. ఇవ్వలేదు కదా, ఎలా గుర్తించాలంటే టోటల్ 100 ఉంటుంది. అప్పుడు ఆ జర్నల్స్ అనేది లేదనుకోండి, బ్లాంక్ ఉన్నప్పుడు మిగతావన్నీ కూడితే 90% వస్తుంది. కాబట్టి 100లో 90 తీసేస్తే అది 10 అని గుర్తించవచ్చు. ఇప్పుడైతే మనకు అన్నీ ఇచ్చేయాలండి చెప్పడం. ఓకే, ఇప్పుడు మరి క్వశ్చన్స్ ఏ విధంగా అనేది గమనిస్తామండి. ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది. ఓకే, ఇక్కడ పై చార్ట్ 2 రకాలని చెప్పాను కదా, ఒకటి పర్సంటేజ్, ఇంకోటి డిగ్రీస్. పర్సంటేజ్ అయితే డెఫినెట్గా టోటల్ 100%కి ఈక్వల్ అయి ఉంటుంది. మరి డిగ్రీస్ అంటే టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయండి వృత్తంలో? 360 డిగ్రీస్. అదొక్కటే మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పర్సంటేజ్లో ఇచ్చినప్పటికీ డిగ్రీస్లో కన్వర్ట్ అడిగే క్వశ్చన్ ఆల్మోస్ట్ ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అది కూడా మనకి ఇచ్చాడు. ఆ క్వశ్చన్ సందర్భంగా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. కేవలం శాతం గురించి అడుగుతున్నాడు. బుక్స్ యొక్క నంబర్తో అవసరం లేదు, ఆ పర్సంటేజ్ వాల్యూతో అవసరం ఉంది మనకి. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, టెక్నికల్ బుక్స్ ఎంత శాతం తక్కువ ఉన్నాయి దేనికన్నా? ఫిక్షన్ బుక్స్ కన్నా. సో గమనించండి, టెక్నికల్ బుక్స్ ఎంత పర్సంటేజ్ ఉంది? 5% ఉంది. ఆ పైన డయాగ్రామ్ కూడా గమనించండి. టెక్నికల్ 5% ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, మిడిల్ ఆఫ్ ద పై చార్ట్ 5% ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది దేనికన్నా? మనకి ఫిక్షన్ బుక్స్. మరి ఫిక్షన్ బుక్స్ చూడండి, రైట్ సైడ్ టాప్లో ఉంది చూడండి, 35% ఉంది. సో క్వశ్చన్లో ఏం చెప్తే అదే మనము చెప్తాం. అందరికీ తెలుసు ఎంత తక్కువ ఉందండి, 35 ఉంది. ఇంతకుముందుది టెక్నికల్ బుక్స్ 5 ఉంది. సో 30 తగ్గింది. చాలామంది ఐడియా లేని వాళ్ళు 30% ఆన్సర్ అనుకుంటారు. ఆప్షన్స్లో ఉండాలి కదా, ఆప్షన్స్లో లేదు చూడండి. ఒకవేళ అది ఇవ్వాలి, చాలామందిని ఫిల్టర్ చేయడానికి క్వశ్చన్ చాలా డెడ్ ఈజీ అనుకుంటారు. మొదట టెక్నికల్ బుక్స్ 5% ఉంది, ఫిక్షన్ బుక్స్ 35% ఉంది. డెఫినెట్గా 30% తగ్గింది. కానీ పర్సంటేజ్ లాంగ్వేజ్లో చెప్పాలి, ఇది మోర్ ఇంపార్టెన్స్. పర్సంటేజ్ లాంగ్వేజ్లో చెప్పాలి. ఎలా చెప్పాలంటే కొంతవరకు మీరు చెప్తున్నది కరెక్టే, 30% తగ్గిందంటే దేని నుండి తగ్గింది? ఒకవేళ పెరిగిందంటే దేని నుండి పెరిగింది? ఇప్పుడు మనకి తగ్గిందండి, ఫిక్షన్ బుక్స్తో పోలుస్తున్నాడు అంటే 30 తగ్గింది. దేని నుండి? 35 నుండి. 30 తగ్గింది. అంటే 30 దేని మీద తగ్గిందంటే 35 మీద 30 తగ్గింది. 35 మీద. కాబట్టి మన మైండ్లో 35 మీద 30 ఉండాలి. అయిపోయింది క్వశ్చన్. 35 మీద 30. మరి పర్సంటేజ్ అంటే ఇంటూ 100. సో క్వశ్చన్ కంప్లీట్ అండి. తగ్గిండేది ఎంత? 30 తగ్గింది. దేని మీద? 35 మీద. సో 35 మీద 30 పెట్టుకోండి, అంటే అది 30/35 అవుతుంది, ఇంటూ 100. ఇంకా క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ కూడా ఎంత సింపుల్ చూడండి. అక్కడ బోర్డు మీద ఎక్కడా లేదు, మైండ్ క్యాలిక్యులేషన్తోనే చెప్పచ్చు. అవకాశం ఉన్న చోట పెన్నుతో చేసుకోండి. 30/35 అంటే 5 6 5 7 6/7. 6/7 ఇంటూ 100. మైండ్లో అదొక్కటే ఉండాలి, 6/7 ఇంటూ 100. సో ఈ పర్సంటేజ్ చేసేటప్పుడు 7తో చాలాసార్లు డివిజన్ వచ్చి ఉంటుంది, కొత్తగా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 7 14 98. ఎలాగో ఎగ్జాక్ట్ పోదు, ఆప్షన్స్ చూసుకోండి, అన్ని డెసిమల్స్లో ఉన్నాయి. పాయింట్లలో ఉన్నాయంటే మీరు అనవసరంగా చేయొద్దండి, రఫ్గా వెళ్ళండి. 7 14 6/7 ఇంటూ 100 అంటే కేవలం నీకు 6 అలాగే మిగులుతుంది, 7 14 పోతుంది. సో 6 ఇంటూ 14. 6 ఇంటూ 14 అంటే 84. 84 మీద ఆప్షన్ ఒకటే ఉంది చూడండి. 84 అంటే ఇంకొంత ఎక్కువ వస్తుంది. 7 14 98 కదా, 100లో 98 పోతే మిగులుతుంది, ఇంకా పాయింట్ వస్తుంది. 14 పాయింట్ ఎంత వస్తుంది? 14 6 84. 84 కన్నా ఎక్కువ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అది 4th ఆప్షన్. క్వశ్చన్ కంప్లీట్.
ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. డిగ్రీస్లో అడుగుతున్నాడు, ఇది ఎక్స్పెక్టెడ్ డే. డిగ్రీస్లో అడిగినప్పుడు ఇది బోనస్ మార్క్ అండి. పై చార్ట్లో డిగ్రీస్లో అడిగితే బోనస్ మార్క్ ఎవరైనా చేయొచ్చు. అంటే క్వశ్చన్లో ఇంకా డేటా చాలా డిఫికల్ట్గా ఇచ్చి ఏది ఇచ్చినా ఈ క్వశ్చన్కి అయితే ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పచ్చు. బోనస్ మార్క్ మనకు ఉన్నట్టే 1 మార్క్. ఎలాగంటే ఏం లేదండి విషయము, నువ్వు దేని గురించి అడిగితే పై చార్టు దాంట్లో క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది పర్సంటేజ్. దేని గురించి ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ అడుగుతున్నాడు. నాన్ ఫిక్షన్ బుక్స్ ఇక్కడ మనకి కోణంలో అడుగుతున్నాడు. సెక్టార్ యొక్క కేంద్రీయ కోణం అంటే డిగ్రీస్లో. ఆప్షన్స్ చూస్తే అప్పుడే అర్థమైపోతుంది, అన్ని డిగ్రీస్లో ఉన్నాయి. ఓకే, మనము కేవలం దేని గురించి అడిగితే దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ నాన్ ఫిక్షన్ బుక్స్ అన్నాడు కాబట్టి దాని పర్సంటేజ్ ఎంత ఉంది చెప్పండి. 30% ఉంది. 30% అంటే 30/100. 30/100 అంతే, క్వశ్చన్ కంప్లీట్. ఏం లేదు, వేరే ఆలోచనే లేదు. అయితే దేంట్లో కనుక్కోవాలి? 360 డిగ్రీస్లో. దేంట్లో కనుక్కోవాలి? డిగ్రీస్ అంటే ఎంత ఉంటుందండి పై చార్ట్? టోటల్ 360 డిగ్రీసే. టోటల్ 360 డిగ్రీసే. పై చార్ట్ అంటే టోటల్ మనం పర్సంటేజ్ అయితే 100% ఉంటుందండి, డిగ్రీస్ అయితే 360 డిగ్రీసే. 30/100 అయిపోయింది క్వశ్చన్. డిగ్రీస్లో అంటే ఇంటూ 360 డిగ్రీస్. డిగ్రీస్ టోటల్ 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇంటూ 360 డిగ్రీస్. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. 30/100 ఇంటూ 360 డిగ్రీస్. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 × 36 మనకి 108 డిగ్రీస్ ఉన్నాయి చూడండి అక్కడ. ఓకే, దీన్నే ఇంకొక పద్ధతిలో ఎలా చెప్తామంటే పర్సంటేజ్కి డిగ్రీస్కి ఈ రిలేషన్ ఏంటంటే పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు టోటల్ 100% అనుకుంటాం, డిగ్రీస్లో ఇస్తే టోటల్ 360 డిగ్రీస్ అనుకుంటాం. కాబట్టి మీరు సింగిల్ స్టెప్ ఏంటంటే టోటల్ 100% ఈక్వల్ టు టోటల్ 360 డిగ్రీస్. కాబట్టి అది మైండ్లో ఉండాలి. 100% ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు క్వశ్చన్ దేని గురించి డిగ్రీస్ అడిగితే దానికి క్వశ్చన్ మార్క్ అండి. దేని గురించి అడుగుతున్నాడు? నాన్ ఫిక్షన్ బుక్స్. ఎన్ని డిగ్రీస్ ఉంది? 30 డిగ్రీస్. సో 30%. 30% ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 100% ఈక్వల్ టు 360 డిగ్రీస్ మనం అనుకోవాల్సింది. ఏది అడిగితే అది. నాన్ ఫిక్షన్ బుక్స్ 30% ఎన్ని డిగ్రీస్. కాబట్టి 100% 360 అంటే 30% ఎంత? 360/100 ఇంటూ 30. ఎలా చేసినా అలా చేసినా ఇలా చేసినా ఒకటే ఇదే అండి. కాబట్టి క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు, చాలా ఈజీగా చెప్పేయచ్చండి. అంటే మీకు ఇప్పుడు ఏ విధంగా అడగచ్చు. ఇప్పుడు ఫిక్షన్ బుక్స్ యొక్క డిగ్రీస్ మాత్రమే అడుగుతున్నాడు. సపోజ్ ఇదే క్వశ్చన్లో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండు అడిగాడు అనుకోండి. ఫిక్షన్ 35 ఉంది, నాన్ ఫిక్షన్ 30 ఉంది, 65%. ఒకవేళ అలా అడిగితే 65/100 ఇంటూ డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్. సో ఆ విధంగా ఏ విధంగా అడిగినా క్వశ్చన్ మీరు చెప్పచ్చండి. ఏం అడిగితే దాని పర్సంటేజ్ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి, లేదా ఏది అడిగితే దాని పర్సంటేజ్ రాసుకోండి /100. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఎంత సింపుల్ చూడండి. ఏమీ తెలియకపోయినా ఇక్కడ ఫిక్షన్ బుక్స్ ఎన్ని డిగ్రీస్ అంటే 30% ఉంది, 30/100 అంతే. డిగ్రీస్ కాబట్టి ఇంటూ 360 డిగ్రీస్. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ 108. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. ఇప్పుడు వాల్యూ ఇస్తున్నాడు ఫస్ట్ టైం. ఏం వాల్యూ ఇస్తున్నాడంటే ఇక్కడ 375 బుక్స్ ఉన్నాయంట. ఏవి? ఆ లైబ్రరీలో 375 బుక్స్ ఉన్నాయి. ఆ ఏ బుక్స్ అనేవి కామిక్స్. కాబట్టి అక్కడ ఉన్న వాల్యూ ఏ పర్సంటేజ్కి సంబంధిస్తే అది రాయండి. సో మనకి ఎంత అండి? ఆ పర్సంటేజ్ ఎంత ఉంది? కామిక్స్ గమనించండి 15% ఉంది. ఓకే, మరి కామిక్స్ పర్సంటేజ్లో అయితే 15 ఉందండి, బుక్స్లో అయితే తనే చెప్తున్నాడు 375. సో 15% ఈక్వల్ టు 375. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏది అడిగితే ఆ పర్సంటేజ్ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. మనకి ఏం అడుగుతున్నాడు? జర్నల్స్ అడుగుతున్నాడు. జర్నల్స్ ఎంత ఉందండి అక్కడ? జర్నల్స్ 10% ఉంది. 10% ఎంత? సో 15% 375 అయితే 10% ఎంత? చాలా ఈజీగా 375/15 × 10 చేసుకుంటే డైరెక్ట్ మీకు 250 అండి. ఓకే, కానీ జనరల్గా టోటల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ అని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా అడిగాలనుకోండి మొత్తం బుక్స్ ఎన్ని ఉంటాయంటే 100% ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్లో మీరు 375 అనేది
ఆ కామిక్స్ బుక్స్ కాబట్టి 15% కాబట్టి 15% 375. టోటల్ బుక్స్ అడిగితే 100% క్వశ్చన్ మార్క్ రాయాల్సి ఉంటుంది మనం. టోటల్ బుక్స్ అడిగితే మీకు 2500 వస్తుందండి. ఇప్పుడైతే మనకి అడుగుతుండే దాని గురించి మాత్రమే మనం చెప్తాం, మనం ఏది అడిగితే అది. సో మనకి జర్నల్స్ అడిగాడు కాబట్టి 10% ఎంత, 15% 375, 10% క్వశ్చన్ మార్క్ 250 ఆన్సర్. ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. ఎఫ్ అనే వ్యక్తి దగ్గర కొన్ని నోట్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా అనేది కూడా మనకి ఇచ్చాడు ఆ ప్రైస్తో సహా. సో ఇక్కడ 1 రూపీ నోట్స్ 9 ఉన్నాయి, 5 రూపీ నోట్స్ 5 ఉన్నాయి. ఆ ఇంటూ అన్నప్పుడు అది రూపీస్ అనేది నోటు, అవి 9 × 1 అంటే 9 ఉన్నాయి నంబర్, అది దాని వాల్యూ 1 రూపీ. తర్వాత 5 × 5 రూపీస్ అంటే 5 రూపీస్ నోట్స్ 5, తర్వాత 6 × 10 రూపీస్. సో 10 రూపీస్ నోట్స్ 6 ఉన్నాయి. ఇంకంతా మల్టిప్లై చేసి టోటల్ చెప్పుకోవడమే. 9 + 5 × 5 25, అంటే 9 + 25 34, + 6 × 10 60. అలా అన్నీ స్పీడ్గా కౌంట్ చేసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే మెజారిటీ ఆఫ్ క్యాలిక్యులేషన్స్లో అన్నిట్లో 0 ఉన్నాయి చూడండి, లాస్ట్లో అన్ని జీరోస్తోనే ఉన్నాయి. కాబట్టి కేవలం అవకాశం ఉంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందంటే, అందుకే నేను చెప్పడం పూర్తిగా స్పీడ్గా అంతా క్యాలిక్యులేట్ చేయడం కాదు, కొంత చేస్తేనే ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్స్ చూడాలి. క్వశ్చన్ చూసిన ఇమ్మీడియట్గా ఆప్షన్స్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ 9 × 1 9, 5 × 5 25, 9 + 25 34. 34 అంటే అప్పుడే డౌట్ రావాలి, 34 ఆల్రెడీ ఉంది చూడండి థర్డ్ ఆప్షన్లో. అంటే 34 అంటే 34ను కూడా చూడొద్దండి, మనకి కేవలం 1వ స్థానంలో కావాలి. ఇంకా బెటర్గా చెప్పాలంటే ఇప్పుడు అఫ్కోర్స్ అది 34, కానీ యూనిట్ ప్లేస్ ఒకటి చూడండి 4. మిగతా చివర అన్నీ ఆ తర్వాత క్యాలిక్యులేషన్సే వద్దు మనకి, అన్నిట్లో 0 ఉంది. అన్నిట్లో 0 ఉన్నప్పుడు మీకు ఇక్కడ 34లో 4 యాడ్ చేస్తే 0కి 4 పడుతుందండి. 4 ఉండేది యూనిట్ ప్లేస్లో ఒక థర్డ్ ఆప్షన్ ఒక్కటే ఉంది. నేను 34ని చెప్పడం లేదు, 34 ఉండాలంటే మళ్ళీ అన్నిట్లో 2 జీరోస్ రావాలి, అదంతా చూసుకోవాలి. కేవలం మీరు 9 × 1 9, 5 × 5 25, 2 34, యూనిట్ ప్లేస్లో 4 పడుతుంది. ఎందుకంటే చివరి అన్ని జీరోలు, ఒక 0 ఉంటే చాలు నీకు. కాబట్టి చివర యూనిట్ ప్లేస్లో మిగతా అన్ని 0 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 34లో 4 యాడ్ అయితే డెఫినెట్గా మీకు యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి, మరి ఒకే ఆప్షన్ ఉంది. సో క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఓకే ఇక్కడ సో సింపుల్ అండి క్వశ్చన్ ఇది. అక్కడ మనకి ఆ రేషియో ఇక్కడ గమనించండి. గ్రాండ్ ఫాదర్ వచ్చేసి 5 టైమ్స్ అంటున్నాడు ఎవరికి, గ్రాండ్ సన్కి అన్నప్పుడు జనరల్గానే మనము ఎప్పుడు లక్కీ టిప్స్ ద్వారా రేషియో ఇస్తే చాలండి, ఆ రేషియోని టార్గెట్ చేసి ఆన్సర్ చెప్తుంటాం. ఇందులో క్వశ్చన్ కూడా దానికి బేస్ చేసుకునే ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ వీళ్ళిద్దరు టోటల్ ఏజ్ చెప్పడానికి వీలు కానిది అంటున్నాడు. ఫస్ట్ చెప్పడానికి పాసిబుల్ ఏంటి చెప్పండి. టోటల్ ఏజ్ అంటే టోటల్ రేషియో ఎంత, 5 టైమ్స్ అంటే 5 రెట్లు అంటే 5:1, టోటల్ 6. అంటే వాళ్ళిద్దరూ టోటల్ ఏజ్ అడిగితే జనరల్గా 6తో డివైడ్ కావాలి. ఇది స్పెషల్ అయితే కాదు, మనం లక్కీ టిప్స్ ఎప్పుడు ఇలాగే చెప్తుంటాం కదా. సో మనకి ఇది ఫేవర్గా ఉన్నట్టు డైరెక్ట్. మరి 6తో డివైడ్ అయ్యేది పాసిబిలిటీ ఉంటుందండి ఆన్సరు. 6తో డివైడ్ కానిది వీలు కానిది అంటున్నాడు. కాబట్టి ఆప్షన్స్లో చూస్తే మీకు అన్నీ ఎక్సెప్ట్ ఫస్ట్ వాల్యూ 50 అనేది టోటల్ 6తో డివైడ్ కాదు, కాబట్టి అది వీలు కాదు, అదే ఆన్సర్. మిగతావన్నీ 54, 72, 66, మిగతా 3 ఆప్షన్స్ 6తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి అవి ఛాన్స్ ఉన్నాయి చెప్పడానికి. మరి అందులో ఏది ఖచ్చితంగా చెప్పలేము. ఈ క్వశ్చన్ వచ్చేసి అందుకే మీకు అడగడం వచ్చేసి పాసిబిలిటీ లేనిది, వీలు కానిది అన్నప్పుడు సో సింపుల్. వాళ్ళ టోటల్ ఏజ్ అడిగితే టోటల్ రేషియోతో చెక్ చేసుకుంటాం. మనం మామూలుగా ఇలాగే కదా చేసేది. వాళ్ళ టోటల్ ఏజ్ అంటే 6తో డివైడ్ కావాలి, 6తో డివైడ్ కాకపోతే అది ఆన్సర్ కాదని ఎలిమినేట్ చేస్తుంటే ఇంతకుముందు క్వశ్చన్స్లో. ఇది కేవలము క్వశ్చన్ చేంజ్ చేసి ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి అదర్ ఎగ్జామ్స్లో అన్నిట్లో ఉన్నాయండి, డేటా చేంజ్ చేసి ఇదే విధంగా. సో ఇది డైరెక్ట్ గుర్తించడమే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాన సంఖ్య డెఫినేషన్ తెలిసిండాలి. ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటేనే జనరల్గా దేంతో డివైడ్ కాదు, మరి డివైడ్ అవుతుందంటే అది అదే నెంబర్తో అన్న డివైడ్ అవుతుంది, లేదా 1తో డివైడ్ అవుతుంది. ఇది జనరల్ అండి, ఏ నెంబర్ అయినా అదే నెంబర్తో డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మీరు సెకండ్ ఆప్షన్ చెప్పచ్చు.
సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ప్రధాన సంఖ్య అంటే అదే నెంబర్తో డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఉన్నాయి 2 కానీ 3 కానీ. 3 తీసుకోండి, 3 దేంతో డివైడ్ కాదు, ఆ 3తోనే డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది. కాబట్టి డెఫినేషన్ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, చూస్తాను 4th ఆప్షన్ కాదు, పాజిటివ్ ఇంటీజర్ కాదు అంటున్నాడు. అంటే అది నెగటివా, సో అది మీనింగ్లెస్. థర్డ్ ఆప్షను ఇట్ హ్యాజ్ నో డివిజర్. ఏ నెంబర్కైనా డివైజర్స్ ఉంటాయండి, భాజకాలు ఏ నెంబర్కైనా. ఎందుకంటే ఏ నెంబర్ అయినా అదే నెంబర్తో డివైడ్ అవుతుంది, తర్వాత 1తో డివైడ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఫ్యాక్టర్స్ లేవు అని చెప్పడానికి లేదు భాజకాలు. అయితే ఎప్పుడైనా చూడండి, ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు దానికి ఆపోజిట్ మనం ఎప్పుడు పాజిబిలిటీ చూడాలి. ప్రైమ్ నెంబర్కి ఆపోజిట్ కాంపోజిట్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబరు డివైడ్ కాదండి, ప్రధాన సంఖ్య డివైడ్ కాని నెంబరు. మరి డివైడ్ అయ్యే నెంబర్స్ని సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ అంటాం. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. కాబట్టి ఒకసారి గుర్తుకు పెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్లో కాంపోజిట్ నెంబర్ అడిగాడు అనుకోండి, మీకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇట్ హ్యాజ్ మోర్ దెన్ 2 డివైజర్స్ అంటున్నాడు. 2 కన్నా ఎక్కువ భాజకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్య అంటాం. సపోజ్ ఇప్పుడు 4 ఉందనుకోండి, 4 అనేది 2తో భాగించబడుతుంది, 4తో భాగించబడుతుంది, 1తో భాగించబడుతుంది, అలాగా. కాబట్టి ఇక్కడ సో సింపుల్ అండి, కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, అది కూడా ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఉంటే అది ప్రైమ్ నెంబర్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం కాంపోజిట్ నెంబర్, ఫస్ట్ ఆప్షన్ అయ్యేది సంయుక్త సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కావాలంటే అది మీకు సంయుక్త సంఖ్య గురించి అడిగి ఉండాలి, కాంపోజిట్ నెంబర్. కానీ ఇప్పుడు స్పష్టంగా మనకి ప్రైమ్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అది సెకండ్ ఆప్షన్ అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించారు కదండి. ఈ క్వశ్చన్ చెప్పడం ఇష్టం లేదు, ఎవరు ఎగ్జామ్ ఎంతమంది రాశారో ఆల్మోస్ట్ అందరూ గుర్తిస్తారండి. నంబర్ సిరీస్లో మంచి ఉన్నాయి, మరి ఇప్పుడు ఎగ్జామ్లో ఉంది కాబట్టి తప్పదు, మన ఊరిని అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. కంటిన్యూగా నంబర్కి నంబర్ కొంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ చూస్తే ఓకే. మొదట 3కి 9కి 6 ఉంది, 9కి 17కి 8 ఉంది, 17కి 27కి 10 ఉంది. అంటే మొదట 6, 8, 10, తర్వాత 12 గ్యాప్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ రావాలంటే +12 యాడ్ కావాలి. 27 + 12 39. ఓకే ఓకే ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, ఏ సింబల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే అక్కడ వాల్యూ కరెక్ట్గా వస్తుంది అంటున్నాడు. అంటే మీరు నంబర్స్ని కొంత బాగా గమనించాలి. మొదట స్టార్టింగ్ నెంబర్ చూడండి 7 ఉంది, ఫైనల్గా రిజల్ట్ ఎంత ఉంది, =2. అంటే ఈ మధ్యలో అంటే -11 నుంచి చివరిలో ÷ 50 వరకు అదంతా మీకు -5 రావాలని తెలుస్తాను చూడండి. ఎందుకంటే నంబర్ను మార్చేది ఏం లేదు కదా, సింబల్స్ని మార్చాలి. స్టార్టింగ్ 7 ఉంది, చివరిలో రిజల్ట్ 2 ఉంది, అంటే ఆ మధ్యలో అంతా మీకు -5 రావాలి, -5 రావాలి. మరి అన్నప్పుడు -5 రావాలి అంటే అప్పుడే మీకు డౌట్ వస్తుంది చూడండి, నంబర్స్ని చేంజ్ చేయకూడదు, చివరిలో 50 ఉంది. -5 అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, చివరిలో 50 ఉంది. మరి ఇక్కడ ఆల్రెడీ 11, 1, 5 అన్నప్పుడు మన మైండ్ క్యాలిక్యులేషన్కి ఆటోమేటిక్గా క్లూ ఇస్తుంది. 11 5 = 55, 11కి ముందర మైనస్ ఉంది, అంటే -55 + 50 ఉంటే అక్కడ ఉన్న సింబల్స్ పట్టించుకోదండి, మీకు -5 రావడానికి ప్రయత్నించండి. సో మీకు 1 పట్టించుకోదండి, దాని గురించి మరీ చెప్దాం. 11 × 5 55, అంటే -55 చివరిలో +50 ఉన్నట్టయితే, చివరిలో +50 ఉన్నట్టయితే -55 + 50 -5 అవుతుంది అదంతా. సో 7 - 5 2 కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుందంటే మధ్యలో 1 ఏం చేసామంటే దాని గురించి ఇప్పుడు వస్తున్నాం చూడండి. అంటే నీకు -55 + 50 అన్నప్పుడు చివరిలో +50 అంటే ఆ డివిజన్ ఉంది, అంటే డివిజన్ ప్లేస్లో ప్లస్ అని అర్థమైపోతుంది, డివిజన్ ప్లేస్లో ప్లస్. కాబట్టి గమనించండి, డివిజన్ ప్లేస్లో ప్లస్ అంటే ప్లస్ ప్లేస్లో డివిజన్ ఉండాలి. ఇప్పుడు 1 ఆటోమేటిక్గా ఎలా ఎగిరిపోతుందంటే ఆ చివరిలో 50 ముందర మనము డివిజన్ అంటే ప్లస్ అనుకుంటే సెట్ అవుతా ఉంది. మరి ఇక్కడ డివిజన్ 11కి 1కి మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, అది డివిజన్ అనుకుంటే 11/1 11 అవుతుంది. కాబట్టి 11 × 5 55 సరిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, 7 - 11 × 5 55 + 50 అన్నప్పుడు అది మనకి 2గా సెట్ అవుతుంది. 7 - 55 + 50 అంటే
-5 వస్తుంది. 7 - 5 = 2. ఇది చాలా ఈజీ అండి. మీరు ఆ సింబల్స్ కాకపోతే టైం లాస్ చేసుకోకూడదు. కొంత గందరగోళం అనిపిస్తుంది కానీ ఇవే క్వశ్చన్స్ కొన్ని మనం జాగ్రత్తగా ఒక ఆర్డర్లో ఇప్పుడు ఇలాంటి ఒక 4-5 క్వశ్చన్స్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. లేదంటే ఇవి ఇబ్బంది పెడతాయి. క్వశ్చన్ తెలిసినట్టే ఉంటుంది కానీ టైం లాస్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ట్రైన్స్ చాప్టర్ నుంచి చాలా బేసిక్ మోడల్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. కాబట్టి ఫస్ట్ అందరూ ఏ విధంగా చేస్తారో పెన్ను లేకుండా అలాగే చేయండి. నేనైతే ఈ పద్ధతిని మామూలుగా ఇంకొక వేలో చేస్తాను, అది చెప్తాను. మీరు చూస్తేనే ఇప్పుడు రైలు యొక్క వేగం 72 km/h ఉందండి. ఆ ట్రైన్ 15 సెకండ్లలో ఎంత దూరం వెళ్తుంది అన్నప్పుడు ఇక్కడ సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుందంటే ఆప్షన్స్లో చూడండి, మీటర్లు ఎంత దూరం, ఎన్ని మీటర్లు అన్నప్పుడు నీకు స్పీడ్ కూడా మీటర్లకు సంబంధించి ఉండాలి. అడుగుతున్న టైం కూడా ట్రైన్ 15 సెకండ్లలో ఎన్ని మీటర్లు వెళ్తుంది అన్నట్టుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్న స్పీడ్ km/h సెట్ కాదు, దాన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే కొత్తగా టిప్ ఏం లేదండి, అందరికీ తెలిసిన విషయమే. 72 km/hని ఇంటూ 5/18 చేస్తే, ఇంటూ 5/18 అంటే డైరెక్ట్ 18 4 పోతుంది, 4 5 20 మీటర్/సెకండ్ రైలు వేగం. ఆలోచన లేకుండా చెప్పచ్చు, ఇప్పటికే తెలిసింటుంది, చూస్తానే ఇంకా మనము ఎన్నో క్వశ్చన్స్ చేసింటాం. ఓకే, 72 km/hని మారిస్తే మనకి 20 మీటర్/సెకండ్ దాని స్పీడ్, అంటే సెకండ్కి 20 మీటర్స్ వెళ్తుంది ఆ ట్రైన్ మీటర్లలో అయితే. మరి 15 సెకండ్లలో ఎంత అంటే ఆ 15 × 20 300 మీటర్స్. ఓకే, నేనైతే జనరల్గా ఏ విధంగా చేస్తానంటే అది మీ కాన్సెప్ట్లో కూడా ఉందండి. ఇక్కడ ఎందుకు ఏమిటి ఎలా అనేది చర్చ పెట్టడం లేదు, అది గమనించాలి. కాన్సెప్ట్లో చాలా డీటెయిల్గా ఎందుకు ఇలా చేస్తాం ఏమిటి అన్నీ వివరించింటాం. ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ టు ఆన్సర్, కొంత టైం తీసుకునే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పటి వరకు రాలేదు, ముందు ముందు డెఫినెట్గా వస్తాయి. అన్నీ ఉంటేనే దాన్ని క్వశ్చన్ పేపర్. ఓకే, జనరల్గా నేను ఏ విధంగా చూస్తానంటే 72 km/h అంటే km/h అన్న ప్రతిసారి ఇంటూ మీరు మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18 మారుస్తూనే ఉండాలి. మనకి తెలియకుండా కొన్ని వందల సార్లు మారుస్తూనే ఉంటాం, అది ఆల్రెడీ చేసింటాం ఇంతకుముందు పేపర్లో, చేస్తూనే ఉంటాం. కాబట్టి దీన్ని ఒక సెట్టింగ్ పెట్టుకుంటాను నేను, 72 km/h. బాగా స్పీడ్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, 72 km/h. దాన్ని నేను ఏ విధంగా అనుకుంటానంటే, నేను చేయంగా నాకు తెలిసినది ఏంటంటే అవర్ని 36 సెకండ్స్ అనుకుంటా, ఎప్పుడైనా అంతే. అవర్ని 36 సెకండ్స్ అనుకుంటా, పైన 72ని ఒక 0 పెట్టుకుంటా, అంతే నా పాలసీ. ఏం మాయా లేదు, మంత్రం లేదు, ఎందుకనేది కాన్సెప్ట్లో ఇక్కడ టైం వేస్ట్ చేయడం లేదు. సో నా టార్గెట్ అయితే నేను ఇలా ఆలోచిస్తా, అంటే ఇది అన్నిటికీ అప్లై చేస్తాను నేను. సో అవర్ అంటే 36 సెకండ్స్ నాకు తెలిసిన భాషలో. 72 కిలోమీటర్లు అంటే km/0 మీటర్లని కోడ్ పెట్టుకున్నా, అంటే 36 సెకండ్స్లో 720 మీటర్స్ వెళ్తుంది. స్పీడ్ అంటే దాని కెపాసిటీ అండి, ఆ వేగం యొక్క ఫ్రాక్షన్లోనే చూసుకోవాలి. 36 సెకండ్స్ కోడ్ అండి, అవర్ తీసేసి 72 కిలోమీటర్ తీసేసి 0. ఆ ట్రైన్ 36 సెకండ్స్లో 720 మీటర్స్ దూరం వెళ్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 15 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుంది. సో 15 సెకండ్స్ క్వశ్చన్ మార్క్, 36 సెకండ్స్లో 720 మీటర్స్, 15 సెకండ్స్లో ఎంత. దీనికి పెన్ను కూడా అవసరం ఉండదు. 36కి 720 అంటే 0 వదిలేసేయండి, 36కి డబల్ అయింది 72, ఒక 0 వస్తుంది. మరి 15 సెకండ్స్లో అంటే 15కి డబల్ 30, ఒక 0 వస్తుంది. పేపర్ పెన్ పెట్టుకొని చేసుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ మీదే చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి, సో సింపుల్. ఇక్కడ మనకి 3 జీన్స్ లోయర్స్ 1000 రూపీస్కి అమ్ముతున్నారండి. ఇక్కడ రూపీస్తో అవసరం లేదు, మరి ఒక జీన్స్ ఎంత అనేది ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు, అందులో ఒకటి డిస్కౌంట్ అన్నాడు, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఫ్రీ అకార్డింగ్ టు డిస్కౌంట్ ఆఫర్ అన్నాడు. ఓకే, సో సింపుల్. సో అంటే ఏంటంటే 3 కొంటే ఒకటి ఫ్రీ అండి. మరి డిస్కౌంట్ ఎంత అంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్. సో మనకి డిస్కౌంట్ 1 ఇస్తాడు, ఎన్నిటి మీద? 3 మీద. కాబట్టి 3 పైన 1 ఉండాలి, 3 పైన 1 అంటే 1/3. డిస్కౌంట్ పార్ట్ అంటే 1/3. క్వశ్చన్ కంప్లీట్ అయింది.
మరి పర్సంటేజ్లో అంటే పర్సంటేజ్ అంటే ఎంత 100%. సో 1/3 ఇంటూ 100%. మరి 1/3 అంటేనే మనకి ఇంకా అర్థమైపోతుందండి. 1/3 అంటే 0.33 ఉండాలి. మరి 100/3 అంటే 33.33% అక్కడ ఉంది చూడండి. ఆల్రెడీ ఇది షిఫ్ట్ 1లో మనకి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇలాంటివి ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ వర్కౌట్ చేయొచ్చు. ఓకే, 33.33 ఆన్సర్. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఈ క్వశ్చన్ ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే ఫస్ట్లో ఏం చెప్తున్నాడు, అతను 2 డజన్ల మ్యాంగోస్ని కొన్నాడు. తర్వాత 1.5 డజన్ మ్యాంగోస్ అమ్ముతున్నాడు. ఏ ప్రైజ్కి అమ్ముతున్నాడు అంటే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2 డజన్ మ్యాంగోస్. 2 డజన్ మ్యాంగోస్ని ఎంత రేటు పెట్టి కొన్నాడో అదే రేట్కి 1.5 డజన్ అమ్ముతున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ పేపరు పెన్ను లేకుండా చెప్పడానికి ముందు మనము ఫస్ట్ ఎప్పుడైనా ఈ భిన్నాలు వద్దండి. మనకి 1.5, 3.5 ఇలా భిన్నాలు ఉంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే భిన్నాలు ఉంటే భిన్నాలని మార్చేసుకొని క్వశ్చన్ సింపుల్గా చేస్తాను. భిన్నాలు నచ్చవు నాకు. భిన్నాలు ఉంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫైనల్గా 1.5 అనే దాన్ని చూడండి. ఎప్పుడైనా కానీ ఇలా 1.5 ఇలా ఉందనుకోండి, దాన్ని డబల్ చేయండి, 3 అవుతుంది. సో 1.5 డజన్స్ అమ్మాడు కదండి, అది 3 డజన్స్ అమ్మినట్టు. ఓకే, 3 డజన్స్ ఏ రేట్కి అమ్మాడు, అక్కడ 2 డజన్స్ కాస్ట్కి అమ్మాడు. కాబట్టి మీరు 1.5ని డబల్ చేసినప్పుడు అక్కడ సిపి ఆఫ్ 2 డజన్స్ 2 డజన్స్ కొన్న వేళకి కొన్నాడు కదా, దాన్ని 4 అనుకోండి. ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్గా ఒకటే ఒక స్టేట్మెంట్ ఇక్కడ 1.5 డజన్ అమ్మిన పండ్ల వేల ఈజ్ ఈక్వల్ టు 2 డజన్స్ కొన్న వేల. ఇది అక్కడ ఉన్న టైటిల్. దీన్ని ఆటోమేటిక్గా డబల్ చేస్తున్నాం మనం. 1.5 డబల్ 3, అక్కడ కొనిండే 2 డజన్స్ డబల్ 4. కాబట్టి మైండ్ క్యాలిక్యులేషన్ చూడండి. 3 డజన్ల పండ్లను అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 4 డజన్లు కొన్న వేల. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సో బాగా గమనించండి. ఫస్ట్ కొనిండే దాని గురించి ఆలోచించుకోండి. ఫస్ట్ 4 డజన్లు కొన్నాడు. అక్కడ 2 ఉంటే ఎందుకు డబల్ అయిందో తెలుసు. 4 డజన్లని కొంత డబ్బు పెట్టి కొన్నాడండి. ఎంతన్నా కావచ్చు, మైండ్లో పెట్టుకోండి. కొంత డబ్బు పెట్టి కొన్నాడు. తర్వాత అందులో 3 డజన్లను అమ్ముతానే, కొంత డబ్బు పెట్టి 4 డజన్లు కొనిండేది, అందులో 3 డజన్లు అమ్ముతానే, 1.5 అంటే 3 తెలుసు కదా, 3 డజన్లని అమ్ముతానే అతని డబ్బు అతనికి వచ్చేసినట్టు అర్థం. ఎందుకంటే అక్కడ ఎంత కొన్నాడో ఆ రేట్కి ఇవి అమ్మాడు. కాబట్టి సో సింపుల్ అండి. 4 డజన్లకి ఎంత డబ్బు పెట్టి కొన్నాడో ఆ డబ్బు ఇతనికి వచ్చేసింది. ఎప్పుడు వచ్చేసింది, అందులో 3 డజన్లు అమ్మితే చాలు ఇతని డబ్బు ఇతనికి వచ్చేసింది. మరి ఇతనికి లాభం ఏంటి, ఇంకా ఇతని దగ్గర 1 డజన్ మిగిలింది. సో ఇది లాభం. ఇతనికి ఇంకా 1 డజన్ మిగిలింది. దేని మీద మిగిలింది, 3 అమ్మితే 1 మిగులుతూ ఉంది. కాబట్టి ఇతనికి లాభము 3 మీద 1 అండి. 3 డజన్ల మీద 1. క్వశ్చన్ కంప్లీట్. ఇతనికి లాభం వచ్చిన భాగం పార్ట్ ఎంత అంటే 3 మీద 1 అంటే 1/3. అదే పర్సంటేజ్ లేకంటే ఇంటూ 100. 100/3 అంటే ఇంక అక్కడ 33.33% ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సమానము అని చెప్పినట్టు అనిపిస్తే చాలండి, వాటిని రివర్స్ చేసుకోవాలి. సమానము అంటే నేను ఆల్రెడీ షిఫ్ట్ 1లో చెప్పా, రేషియో ప్రపోర్షన్ దగ్గర చెప్పా. 3a = 4b అంటే అవి 2 ఈక్వల్గా ఉంటే అవి రివర్స్ అవుతాయి రేషియో. కాబట్టి ఈక్వల్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా అంటే ఒక స్టేట్మెంట్ తీసుకోండి. దీంట్లో మెయిన్ వచ్చేసి ఇతను 1.5 డజన్ అమ్మిన పండ్లు అంటే 3, 1.5 అంటే 3 డజన్లు అమ్మిన పండ్లు ఈజ్ ఈక్వల్ టు 4 డజన్లు కొన్న పండ్లు ఆ వెలకి ఈక్వల్ అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అవి సమానము అని తెలిసినప్పుడు రివర్స్ అవుతాయి. సమానం అన్నప్పుడు రివర్స్ అవుతాయి. పేపర్లో కలిసింటే నోట్ చేసుకోండి. ఫైనల్గా ఒకటే స్టేట్మెంట్ కనిపించాలి మన కళ్ళకి. ఇక్కడ ఎస్పీ ఆఫ్ 3 డజన్లు 1.5 అంటే 3 డబల్ చేసుకున్నాం. అక్కడ 2 డజన్లు కొనిండేదంటే దాన్ని డబల్ చేసుకున్నాం. కాబట్టి మన కళ్ళకి 3 డజన్ల అమ్మిన పండ్ల వెల ఈజ్ ఈక్వల్ టు 4 డజన్ల పండ్లు కొన్న వెలకు సమానం అని. మరి సమానము అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మొదట అమ్మిండేది 3 డజన్లు,
అక్కడ 4 డజన్లు అవి రివర్స్ అవుతాయి. అమ్మిండేది 3 అంటే 4 వస్తుందండి, అక్కడ కొనిండేది 4 అంటే రివర్స్ 3 అవుతుంది. సో ఇక్కడ మెయిన్ చూడండి, స్టార్టింగ్ 3, 4 ఉంది, అమ్మిండేది 3, కొనిండేది 4, అవి రివర్స్ అవుతాయి. అంటే అమ్మిండేది 4 అప్పుడు రూపీస్ అనుకోవచ్చు, రివర్స్ అన్నప్పుడు రూపీస్. అమ్మిండేది 4 రూపీస్ అండి, కొనిండేది 3 రూపీస్. ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు. సో కొనిండేది 3 రూపీస్, అమ్మిండేది 4 రూపీస్, 1 రూపీ గెయిన్ వస్తుంది. మరి గెయిన్ పర్సెంట్ అంటే 1 రూపీ గెయిన్ ఎంతటి మీద, ఈసారికి 3 రూపీస్ మీద. కాబట్టి ఇలా కూడా చెప్పచ్చు. సో చాలా ఈజీగా చెప్పచ్చు అండి ఇది. ఓకే, ఓకే. క్వశ్చన్ గమనించారు కదండి. ఇంతకుముందు చెప్పిన మోడలే ఇది, కాకపోతే క్వశ్చన్ మార్క్ మార్చాడు. 55 వస్తువుల కొన్న వేల ఎక్స్ వస్తువులు అమ్మిన వేలకు సమానం అంటున్నాడు. అయితే గెయిన్ పర్సెంట్ ఇచ్చేసాడు. ఇంతకుముందు గెయిన్ పర్సెంట్ కనుక్కోవాలి మనము. గెయిన్ పర్సెంట్ 10% అంట. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, చాలా సింపుల్గా ఒకటి చూడండి, సమానము అన్నప్పుడు అవి మనకి రివర్స్ అవుతాయని చెప్పాను. సరే, ఏది ఏమైనా అంటే ఏమీ తెలియకపోయినా, ఇంతకుముందు క్వశ్చన్లో డీటెయిల్గా చెప్పాను, ఏమీ తెలియకపోయినా నువ్వు ఈ విధంగా అనుకోవాలి. నేనైతే ఈ విధంగా అనుకుంటాను. ఇక్కడ గెయిన్ పర్సెంట్ 10% అంటే 10% ఎక్కువ కమ్మినట్టు. సిపి 100 అనుకుంటాను కొనిండేది, అమ్మిండేది 10% ఎక్కువ అంటే 110. ఇది మైండ్లో పెట్టుకోండి. సిపి 100 రూపీస్, ఎస్పి 110 అన్నప్పుడు ఆటోమేటిక్గా జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 100, 110 అంటే 10:11. కొనిండేది 10 భాగాలండి, అమ్మిండేది 11 భాగాలు. బాగా గుర్తుపెట్టుకోండి, కొనిండేది 10 భాగాలు, అమ్మిండేది 11 భాగాలు. ఇంకేం చూడొద్దండి. నీకు అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కనెక్ట్ అవుతాను. చూడండి, మన దగ్గర 10 భాగాలు ఉంది, 11 భాగాలు ఉంది. 10తో 55 ఎలాగూ డివైడ్ కాదు. అంటే 11 భాగాలకి 55 అని అర్థం. అది 11 భాగాలకి మన దగ్గర రేషియో ఉంది. అదే మన మైండ్లో 10:11. క్వశ్చన్లో ఒక క్యాలిక్యులేషన్ ఉంది 55, ఇంకొకటి తెలియదు. ఆ తెలిసిన 55 మన దగ్గర ఉన్న రేషియో 11కి కనెక్ట్ అవుతుంది. అంటే 11 parts = 55 అని అర్థం. మరి మిగిలిన 10 రేషియో ఉంది కదా, 10 parts ఎంత అంటే ఇప్పుడు 11 parts 55 అని కనెక్ట్ అవుతా ఉంది. 10 parts 50. అంత ఈజీగా చెప్పచ్చు చూడండి, అంటే ఇంకా ఏమీ తెలియకున్నప్పటికీ. ఓకే, దీన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ఇంతకుముందే చెప్పానండి, సమానము అన్నప్పుడు 55 వస్తువులు కొన్న వేల = ఎక్స్ వస్తువులు అమ్మిన వేల అని అర్థం. అన్నప్పుడు ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు కొనిండేది 55 వస్తువులు = అమ్మిండేది ఎక్స్ వస్తువులు అంటే అక్కడ ఉన్న ఎక్స్ కొనిండేది అవుతుంది. కొన్న వేల అంటే ఎక్స్ అండి. మరి అమ్మిన వేల అంటే స్టార్టింగ్ 55 అటువైపు పోతుంది. అమ్మిన వేల 55 కాబట్టి కొనిండేది ఎక్స్ అండి, అమ్మిండేది 55. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఆటోమేటిక్గా ఇంతకు ముందే చెప్పా, 10% గెయిన్ అంటే సిపి 100, ఎస్పి 110. కొనిండేది 100, అమ్మిండేది 110 అంటే 10:11. 10:11 అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు ఎస్పి 55 రూపీస్ అని తెలిసింది. కాబట్టి 11 parts 55 అంటే 10 parts ఎంత అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఎస్పి 55 రూపాయలు అంటే అక్కడ రూపాయలు కాదు కదా సార్, అవి వస్తువులని. ఇంకా వస్తువులు అదంతా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సమానము అన్నప్పుడు ఆపోజిట్ అవుతుందండి, అంతే. దాన్ని మనం బలంగా నమ్మాలి. కాన్సెప్ట్లో క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్ మీదే చెప్పేయచ్చు. ఓకే, ఓకే. క్వశ్చన్ గమనించారు కదండి. ఏబిసి కొంత అమౌంట్ ఇచ్చాడండి, 376 రూపీస్. అవి ఏ విధంగా పంచుకోవాలంటే రేషియో ఇచ్చాడు. ఓకే, కాకపోతే రేషియో భిన్నాల్లో ఉన్నాయి. రేషియోను మార్చుకొని, ఎప్పుడు రేషియోలు భిన్నాల్లో ఉండకూడదు. వాటిని మార్చుకొని జనరల్ ప్రొసీజర్ అందరూ చేసే విధంగానే చెప్పచ్చు. నేను చెప్పడం ఏంటంటే, నేను క్వశ్చన్ ఇలా రేషియో కనిపిస్తేనే చాలండి, నేను ఆల్రెడీ సెర్చ్ చేస్తా ఆప్షన్స్లో. మొత్తం 376 crores ఉంది కదా, ఎంతమంది ఉన్నారు? ఏబిసి అడుగుతుండేది సి అయినా నేను కొంత ఎక్స్పెక్ట్ చేస్తా ఏ బి కూడా ఇచ్చిండొచ్చేమో అని. ఇచ్చినాడని ఎలా తెలుస్తుందంటే, నాకు 376 ఆప్షన్స్లో ఉన్న ఒక క్యాలిక్యులేషన్ ఏదో ఒకటి పక్కన పెట్టేసి 3 క్యాలిక్యులేషన్స్ యాడ్ చేస్తే 376 ఉందనుకోండి, ఆల్మోస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టే. ఎందుకు ఇలా అంటే, మనం ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో ఎగ్జామ్స్లో చూసాం. దానికి ఒక సీక్వెన్స్ ఉంది. అది ఎందుకు అలా ఇస్తాడనేది చాలాసార్లు చెప్పాను. ఓకే, అది తన ఇష్టం. మనము ఒక ట్రై చేయండి.
ట్రై చేస్తే ఏవి కూడాలా అని ఆలోచించకూడదు. ఇక్కడ కేవలం క్వశ్చన్ ఏం తెలియకుండా చాలా స్పీడ్ క్యాలిక్యులేషను. ఎందుకంటే నిత్యం క్వశ్చన్ పేపర్లో ఇలా మనం కౌంట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు. సో స్టార్టింగ్ 160, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 160, సెకండ్ ఆప్షన్లో ఉన్న 120, ఫోర్త్ ఆప్షన్ 96. ఇవి గమనించండి. ఇది యాడ్ చేస్తే 160 + 120 280 + 96 376 సరిపోయిందండి. ఓకే, అంటే ఏబిసి ముగ్గురు అక్కడే ఉన్నాయి. మరి ఇక్కడ ఫస్ట్ టైం తెలియకపోతే ఇబ్బంది అనిపిస్తుంది కానీ డైరెక్ట్ చెప్పచ్చు. సి గురించి అడుగుతున్నాడు. భిన్నాలని చూసి చెప్పండి. ఇప్పుడు ముగ్గురు అమౌంట్లు మన దగ్గర ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఈ పద్ధతిలో ఆన్సర్ చెప్పచ్చు. రేషియో చూస్తేనే ఎవరికి ఎక్కువ వస్తుందంటే పొరపాటున 3, 4, 5 చూస్తాం మనం. 3, 4, 5 అంటే ఎవరికి ఎక్కువ వస్తుంది? సి. జనరల్గా అయితే సికి ఎక్కువ రావాలి అనిపిస్తుంది, కానీ బాగా గమనించండి ఆ 5 ఎలా ఉంది? 1/5 రివర్స్లో ఉంది. మరి రివర్స్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే తక్కువ అనుకోవాలి, తక్కువ అంటే ఎక్కువ అనుకోవాలి. కాబట్టి క్వశ్చన్ చూస్తేనే 5 సి ఎక్కువ. భిన్నంలో లేకుండా 3, 4, 5 అంటే సీనే ఎక్కువ, కానీ భిన్నంలో ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో సికి ఎక్కువ అన్నప్పుడు ఆపోజిట్ ఏంటి? తక్కువ. మరి తక్కువ ఉన్న వాల్యూస్లో తక్కువ ఏంటండి? 96. కాబట్టి సి 96 అని చెప్పచ్చు. ఒకవేళ ఏ అడిగాడు అనుకోండి, చూడండి ఉన్న రేషియోలో 3, 4, 5 మనకేమో అనిపిస్తుంది ఏకి తక్కువ వస్తుంది అనిపిస్తుంది 3, కానీ అది ఎక్కువ అండి, రివర్స్లో ఉంది కాబట్టి. మరి ఎక్కువ అంటే ఉన్న వాటిలో ఎక్కువ 160 ఏ. కాబట్టి ఏకి 160, సికి 96, ఇంకా మిగిలిపోయినది ఆటోమేటిక్గా బి. సో ఈ విధంగా చెప్పచ్చండి. మామూలుగా అయితే ఆ రేషియోస్ని తొలగించుకోవాలండి, భిన్నాల్ని తొలగించుకోవాలి. 1/3, 1/4, 1/5 అంటే 3కి 4కి 5కి ఎల్సిఎం 60 వస్తుంది. ప్రతి ఫ్రాక్షన్ని 60తో మల్టిప్లై చేస్తే 1/3 × 60 20 వస్తుంది. 1/4 × 60 15 వస్తుంది. 1/5 × 60 12 వస్తుంది. అంటే 20:15:12 వస్తుంది ఏబిసి రేషియో. మరి మొత్తం 376 రూపాయలు కాబట్టి మొత్తం రేషియో 20, 15, 12 యాడ్ చేస్తే 47 పార్ట్స్. 47 పార్ట్స్ టోటల్ రేషియో. టోటల్ అమౌంట్ 376. 47 పార్ట్స్ 376 అంటే డైరెక్ట్ 8 టైమ్స్ పోతుంది. 1 part 8. 1 part 8 అంటే మీకు సి అడుగుతున్నాడు. 12 parts 12 8 96. అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాల గురించి ఇచ్చాడు. ఓకే, ఇది సింపుల్ టాపిక్. జస్ట్ 1 or 2 ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఈజీగా చేయొచ్చు. అయితే నేను ఎగ్జామ్కి వెళ్ళాను, ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు ఐడియా లేదు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే నాకేంటో తెలియదు. మరి ఎగ్జామ్ హాల్లో నువ్వు అక్కడ ఉన్న డేటాని స్పందించి చెప్పడానికి అదే ఒక మంచి మనకి ఇదండి. ఏదో అన్నీ తెలుసుకొని అన్నీ కాదు, అక్కడ మామూలుగా ఆలోచించినా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ప్రవాహ దిశలో వేగం వచ్చేసి ఒక మనిషి వేగం అంటున్నాడు. మనిషి వేగం అంటే ప్రవాహంలో మనిషి ఈదుతుంటే స్విమ్ చేస్తుంటే అతని వేగం అనుకోవచ్చు, లేదా అతను పడవలో వెళ్తున్నాడు అనుకోండి, పడవలో వెళ్తుంటే పడవ స్పీడ్ కూడా మనిషి స్పీడే అనుకోవచ్చు. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తాము, ఎంత స్పీడ్తో వచ్చామంటారు అంటే బైక్ మీద వచ్చాను, బైక్ స్పీడే నీ స్పీడ్. మనం ఏదన్నా ఒక వెహికల్లో జర్నీ చేస్తే దాని స్పీడే మన స్పీడ్గా చెప్తాము. ఓకే, సో ఇక్కడ చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోగలిగితే ప్రవాహ దిశలో మనిషి స్పీడు, మ్యాన్ స్పీడ్ లేదా బోట్ స్పీడ్ అనుకోండి 21 km/h. 21 km/h. ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ప్రవాహ దిశలో అంటే ఇప్పుడు బోట్ కొంత స్పీడ్తో ముందుకు వెళ్తూ ఉంటుందండి. ప్రవాహ దిశలో అంటే వాటర్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది, అంటే వాటర్ కూడా కొంత స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ప్రవాహ దిశలో ఈ బోట్ స్పీడ్ అన్నప్పుడు ఇతను కావచ్చు, బోట్ కావచ్చు, బోట్ స్పీడ్ అన్నప్పుడు రెండు కౌంట్ అవుతాయి, అంతే కదా. బోటు వెళ్ళే స్పీడు, తర్వాత ఆ వాటర్ కూడా కొంత స్పీడ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. బోట్ స్పీడు, వాటర్ స్పీడు రెండు కలిసి ఉంటాయి. ఇది తెలిస్తే క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. సో ఇవి రెండు కలిపి 21 km/h అని. అక్కడ రెండు స్పీడ్స్ ఉన్నట్టు, కేవలం పడవ స్పీడు,
కేవలం పడవ స్పీడ్ అంటే నిలకడగల నీటిలో వాటరు ప్రవహించకుండా ఉన్నప్పుడు జనరల్గా దానికి కొంత స్పీడ్ ఉంటుంది కదండి అది. కాబట్టి బోట్ స్పీడు వాటర్ స్పీడు రెండు యాడ్ అయింటాయి అనేది తెలిసిన వాళ్ళకి ఇది క్వశ్చన్ సో సింపుల్. ఓకే, మరి రెండు యాడ్ అయితే 21. మరి ఆ తర్వాత ఇచ్చాడు ప్రవాహ వేగం ఇచ్చేసాడు మనకి. ఎంతండి ప్రవాహ వేగం? ఇక్కడ మనకి చూడండి 4 km/h అంటున్నాడు. అంటే కేవలం వాటర్ స్పీడ్ 4. మరి వాటర్ స్పీడ్ 4 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పడవ స్పీడు వాటర్ స్పీడ్ కలిపితే 21 అని అర్థమవుతుంది మనకి. మరి అందులో ఆ 21లో వాటర్ స్పీడ్ తీసేస్తే 4, 21లో 4 పోతే 17 వచ్చేసి ఓన్లీ బోట్ స్పీడ్, వాటర్తో సంబంధం లేకుండా 17 km/h. ఓకే, సో ఇప్పుడు రెండు తెలిసినాయి చూడండి. పడవ స్పీడ్ మాత్రమే 17, వాటర్ స్పీడ్ మాత్రమే 4. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ప్రవాహానికి ఎదురు దిశలో అంటున్నాడు. అంటే అప్పుడే డౌట్ వస్తుంది. ప్రవాహానికి వ్యతిరేకంగా ఒక బోట్ కానీ మనము స్విమ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా స్పీడ్ తక్కువ ఉంటుందండి. ప్రవహించే దిశలో అయితే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్రవాహానికి ఎదురుగా వెళ్ళాలంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ కూడా రెండు స్పీడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మరి రెండు స్పీడ్స్ కనెక్ట్ అయినప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి? ఇంతకుముందు 21 అది ఎక్కువ ఉంటుంది స్పీడ్, అంటే రెండు కలుస్తాయి. బోట్ స్పీడ్ 17, వాటర్ స్పీడ్ రెండు కలిసాయి. 17 + 4 21. మరి ఇక్కడ దానికన్నా తక్కువ ఉంటుందంటే తక్కువ అంటే ఏం చేయాలి? అక్కడ రెండు కలుస్తాయి, ఇక్కడ తీసేయాలి. 17లో 4 పోతే బోట్ స్పీడ్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేస్తే 17లో 4 పోతే 13. అంత సింపుల్. ఎందుకు తీసేయాలంటే అర్థమైపోతుందండి. ఇప్పుడు బోటు గంటకి ఇక్కడ 17 కిలోమీటర్లు ముందుకు వెళ్తుంది. మరి దానికి ఎదురుగా వాటర్ స్పీడ్ వస్తుంది కదా, అది మనకి వెనక్కి తోసేస్తున్నట్టే. వెనక్కి తోసేయడం అంటే నిజంగా వెనక్కి రాదు బోటు, ఆ స్పీడ్ని తీసేసుకుంటుంది. ఆ స్పీడ్ తీసేసి ఇది ముందుకు వెళ్తుంది. కాబట్టి చాలా సింపుల్ అండి. ఇక్కడ ఎదురు దిశలో అంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. సో పడవ స్పీడ్లో నుంచి ఆ వాటర్ స్పీడ్ తీసేస్తే 17 - 4 13 km/h. ఓకే.